వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పైన రీసెంట్ గా కాంగ్రెస్ నేతలు చలమల కృష్ణారెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్ గా చలమల కృష్ణారెడ్డి ఇటు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి పైన పోటీ చేయడం అనేది జరిగింది. తను రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడారు. తర్వాత ఇక్కడ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి అంశం మాత్రం మేము పరిధిలోకి తీసుకోలేదు, మా ముందు అనేక సవాళ్లు ఉన్నాయని చెప్పేసి మల్లు రవి గారు ఆ విషయాన్ని తేలిగా తీసేయడం అనేది జరిగింది. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్ గా బట్టి విక్రమార్కని ఉద్దేశించి, సో మీరు నాకు మంత్రి పదవి ఇవ్వకుండా పర్లేదు, నేను మంత్రి పదవి కోసం ఏం ఆశించట్లేదు, సో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి, అవినీతి లేని పాలన అందించండి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు. తర్వాత తనకి మంత్రి పదవి అడ్డుకుంటుంది మాత్రం ఒక్కరే అని చెప్పేసి ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పేరు చెప్పడం అనేది జరిగింది. సో ఇద్దరు వల్ల మాత్రమే నాకు మంత్రి పదవి అడ్డుకుంటున్నారు, వారి వల్లనే నాకు మంత్రి పదవి రావట్లేదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పడం లేదు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ అలాగే ఎస్టీ కులాల సంబంధించి రాజకీయాల్లో కూర్పు భాగంగానే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ బట్టి విక్రమార్క చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజంగా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగిందా, అండ్ త్వరలో వచ్చే 3 మంత్రి పదవుల్లో రాజగోపాల్ రెడ్డికి ఏదైనా మంత్రి పదవి రాబోవచ్చా, లేకపోతే వేటుపడే అవకాశం ఉందా? ఎందుకు వేటుపడే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నానంటే, రాజగోపాల్ రెడ్డి చెప్పడం అనేది జరిగింది, నేను గతంలో రాజీనామా చేస్తే బీఆర్ఎస్ మొత్తం మునుగోడులోనే ఉంది, ఇప్పుడు నేను రాజీనామా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ మునుగోడుకే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం రాజీనామా చేయడానుకోవచ్చు. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. ఆ టైంలో భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. ఆ టైంలోనే చాలా మంది విమర్శలు చేయడం అనేది జరిగింది. అలాంటి తప్పు అయితే మళ్ళీ చేయరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు రాజా సింగ్ భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి సైలెంట్గా ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సైలెంట్గా 3 సంవత్సరాలు తన రాజకీయాలు తను చేసుకుంటాడు తప్పించి ఇతర పార్టీలకు వెళ్ళి ఆ సాహసం అయితే రాజగోపాల్ రెడ్డి చెయ్యడని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. చూద్దాం మరి నిజంగా రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆపుతుండా, లేకపోతే రాజకీయాల్లో భాగంగానే. ఎందుకంటే రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చాడు, కాంగ్రెస్ పార్టీలోకి ఇన్వైట్ చేసింది ఏఐసిసి, తర్వాత భువనగిరి ఎంపీ టికెట్ గెలిపిస్తే మంత్రి పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చింది సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కాబట్టి. సో వారిపైననే తను ప్రస్తుతం చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగిందని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.